హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మామిడికాయ కర్రీ మరియు దోసకాయ చట్నీ అంటే సాంబార్లో వేసుకునే దోసకాయ చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దోసకాయ చట్నీకి మరియు మామిడికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు, మరి ఇప్పుడు మాత్రం మామిడికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్రని వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయల్ని, తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం శనగపప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా శనగపప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని శనగపప్పు ఉడకడానికి కొన్ని వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఈ శనగపప్పుని ఉడికించుకుందాం. ఇలా శనగపప్పు ఉడికిపోయిందో లేదో చూస్తున్నాను. శనగపప్పు బాగానే ఉడికిపోయింది. ఇక్కడ శనగపప్పు ఉడకక ముందు మామిడికాయ ముక్కల్ని వేసుకోకూడదు, లేకపోతే శనగపప్పు ఉడకదు ముందుగా వేసుకుంటే. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా మామిడికాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం. నేను కారం కొద్దిగా వేస్తున్నాను, మీరైతే మీకు అవసరమైనంత వేసుకోవచ్చు. ఇక్కడ పులుపు కాబట్టి కొంచెం చక్కెరని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ కర్రీ గ్రేవీగా మాత్రమే ఉండాలి, పొడి పొడిగా ఉంటే బాగుండదు. గ్రేవీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇక్కడ మామిడికాయ ముక్క ఉడికిపోయిందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా మామిడికాయ ముక్క బాగానే ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి మాత్రమే బాగుంటుంది. ఇక్కడ మా గార్డెన్లో పండిన దోసకాయల్ని మీకు చూపిస్తున్నాను. ఈ దోసకాయని తీసుకొని వెళ్ళి నేను దోసకాయ చట్నీని తయారు చేస్తాను. ఇక్కడ దోసకాయలు చాలా పండాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా. నేను చాలా దోసకాయలు పండిపోయాయి, నేను మీకు చూపిస్తున్నాను దోసకాయల్ని. ఈ ఆకుల చాటున దోసకాయలు చాలానే ఉన్నాయి, కానీ నాకు అవసరమైంది ఒకటే దోసకాయ కాబట్టి నేను ఒకటే దోసకాయని కట్ చేసుకుంటున్నాను. ఇలా దోసకాయని కట్ చేసుకొని బాగా కడుక్కొని తొక్క తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా గార్డెన్లో పండిన దోసకాయలని కట్ చేసుకొని తెచ్చుకొని వండుకుంటే ఆ సంతోషమే వేరు. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి కొన్ని సన్న ముక్కల్ని, కొన్ని పెద్ద ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోసకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని బాండీలో మిరపకాయలు, ఆయిల్ని వేసుకొని వేయించుకుందాం. ఇలా మిరపకాయల్ని వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను.
ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అంతా చింతపండుని వేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత ఈ పెద్ద ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్లా తయారవుతుంది కదా. ఇలా పేస్ట్లా తయారైన తర్వాత దీంట్లో ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ చిన్న బాండీ పెట్టుకొని బాండీలో పోపు పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ నేను సన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకున్నానంటే, మామూలుగా అయితే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కచ్చా పచ్చాగా కూడా దంచుకోవచ్చు. కానీ నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా ఫస్ట్ కొంచెం పేస్ట్ చేసుకొని దాంట్లో ముక్కలుగా కట్ చేసుకొని సన్న ముక్కల్ని వేసుకుంటున్నాను. అయితే కొంచెం బరగ్గా ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అలా చేసుకున్నాను. మీరైతే రోల్ ఉంటే మీరు అలా దంచుకొని చేసుకుంటే, బరగ్గా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పోపుని ఈ చట్నీలోకి యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ దోసకాయ చట్నీ మరియు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ దోసకాయ చట్నీ, మామిడికాయ కర్రీ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం, మామిడికాయ కర్రీ, దోసకాయ చట్నీతో నేను తినేస్తున్నాను.